19వ వచనం నుంచి మనం చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తిరివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. 21. నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును. రైట్. అలాగే 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. రైట్. మీరు దేవునికి డబ్బుకును దాసులుగా ఉండనేరడు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ధనం సంపాదించాలి, ధనాన్ని సమకూర్చుకోవాలి అనే ధనాపేక్ష ఉంది చూశారు, అది వద్దు. మీరు దేవునికి దాసులుగా ఉండాలి కానీ ధనానికి దాసులుగా మారకూడదు. మనం ఎప్పుడైతే ధనాన్ని బాగా సంపాదించి బాగా సమకూర్చాలి అనే ఆలోచన మనలో వచ్చిందో, మనం ఎప్పుడైతే ధన వ్యామోహంలోనికి ధనాపేక్షలోనికి మనం వెళ్ళామో ఆ రోజే మనం ధనానికి బానిసగా మారిపోయామని అర్థం. ఏ రోజైతే ధనాపేక్ష ధన వ్యామోహము మన హృదయంలోనికి ప్రవేశించాయో ఆ రోజునే మనం ధనానికి ఏమైనట్టు దాసులుగా మారి. అప్పుడు మీరు ధనానికి దాసులుగా నేరరు. మీరు ధనానికి దాసులుగా ఉండొద్దు. మీరు ఎప్పుడు కూడా దేవునికి దాసులుగా ఉండాలి. ధనానికి మీరు ఎప్పుడు యజమానిగా ఉండాలి తప్ప మీకు ధనానికి మీరు దాసులు కాకూడదు. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ధనం ఎప్పుడు ధనానికి మనం దాసులు కాకూడదు అంటే ధనం మనకి ఏమవుతుంది? యజమాని అవుతుంది. ప్రభు చెప్తున్నది ఏంటి? మనం యజమానులుగా ఉండాలి, ధనమేమో చెప్పండి, ధనమేమో మనకి దాసులుగా ఉండాలి. మనం ధనానికి ఏమై ఉండాలి? యజమానులుగా ఉండాలి. మనకి ఎవరు యజమానులుగా ఉండాలి? నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనకి సంఘంలో ఒక ఆర్డర్ ఉందని చెప్పానుగా, సంఘంలో స్త్రీ ఎవరికి లోపడి ఉండాలి? వెరీ గుడ్. పురుషులు ఎవరికి లోపడి ఉండాలి? వెరీ గుడ్. క్రీస్తు ఎవరికి లోపడి ఉండాలి? ఇదే కదా ఆర్డర్. ఈ ఆర్డర్లో స్త్రీని తీసుకెళ్ళి పైన పెట్టామనుకోండి, ఆర్డర్ తప్పిద్దా లేదా? కరెక్ట్ అంటారు అది. ఆ ఆర్డర్లో పురుషుని తీసుకెళ్ళి దేవుని మీద పెట్టామనుకోండి, అది సరైన క్రమం అంటారా? ఆర్డర్ తప్పిందని మనం అంటాం. అలాగే ముందు ధనం ఉండాలి, ధనం పైన మనం ఉండాలి. అంటే యజమాను స్థితిలో మనం ఉండాలి. దాస్యపు స్థానంలో దాసుడిగా ఎవరు ఉండాలి? ధనం. దాసుడిగా ధనం ఉండాలి, యజమానుడిగా మనం ఉండాలి. అంతేగాని ఇది సీన్ రివర్స్ అయ్యి అట్టు తిరగబడి ధనమేమో యజమానుడయ్యి మనం కానీ దాసులమయ్యాము అంటే మనం దేవునికి దూరం అయిపోయామని అర్థం. దేవుణ్ణి మనం పోగొట్టుకున్నాం అని. ఇంకో విషయం ఇక్కడ ఒక ఆర్డర్ చెప్తాను చూడండి. ధనానికి పైన ఎవరు ఉండాలి? మనం ఉండాలి. మనకి పైన ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ క్రమంలో మనకి పైన అదే ధనానికి పైన మనం ఉండాలి, మనకు పైన దేవుడు ఉండాలి. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి మన కింద ఉండాల్సిన ధనాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజునే మనం ధనానికి బానిసలుగా మారామని అర్థం. ఎప్పుడైతే ధనాపేక్ష ధన వ్యామోహం అనేది మన హృదయంలోకి ప్రవేశించిందో, దేవుని కంటే ధనానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యతనిచ్చామో ఆ రోజునే మన మీద ఉన్న దేవుణ్ణి పక్కన పెట్టి మన కాళ్ళ కింద ఉన్న ధనాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నామని అర్థం. ఈరోజు నిన్ను దేవుడు కాదు, ధనం మనల్ని పరిపాలిస్తుంది అని. ఇది ఎంత దౌర్భాగ్యం అండి! మన కాళ్ళ కింద మన చేతుల కింద అణిగి మణిగి ఉండి మనం చెప్పే పనులన్నీ చెయ్యవలసిన పనోడు మన నెత్తి మీదకి ఎక్కి మనల్ని పరిపాలించి మన చేత అన్ని పనులు చేయిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందంటారా?
ప్రపంచంలోనంట సహించలేని కొన్ని విషయాలు ఉన్నాయటండి, భరించలేనివి కొన్ని విషయాలు ఉన్నాయట. అందులో ఒకటి సామెతలు. ఒక్కసారి సామెతలు తీయండమ్మా ఒక్కసారి. ముప్పై అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయము 21, 22. సామెతలు భూమిని వణికించినవి భూమినే ఒరికించేసేవి మూడు కలవు. అది మోయలేనివి. జాగ్రత్తగానండి. ఒక 3 సంగతులట అమ్మా, 3 సంగతులట భూమినే ఒరికించేస్తాయట. ఏంటా 3 సంగతులు? భూమినే ఒరికించే ఆ 3 సంగతులు ఏంటి? ఒకటే, అవేమనగా రాజరికమునకు వచ్చిన అందులో మొదటిది రాజరికమునకు వచ్చిన దాసుడు. అంటే దాసుడుగా ఉండవలసిన ఒక వ్యక్తి, దాసుడు స్థానంలో ఉండవలసిన వాడు రాజుగా మారితే, యజమానుగా మారితే, యజమానుల్ని దాసులుగా చేసి పరిపాలిస్తే భూమి కూడా దాన్ని వణికిపోతుందంట. ఆ విషయాన్ని అంటే భూమి కూడా తట్టుకోలేదు. బానిసగా ఉన్నవాడు ఎదిగి యజమానుడిగా మారి యజమానులను దాసులుగా మార్చుకుని వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంటే భూమి కూడా చూసి తట్టుకోలేక వణికిపోతుందట, కంపించుకుపోతుందట. అంటే భూమి కూడా భరించలేదు, ఏ మనసు దాన్ని సహించలేదు అని అర్థం. చరిత్రలో ఎలాంటిదే జరిగిందండి. ఒక కథ కాదు, రియల్ స్టోరీ చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. దీన్ని బట్టి ధనానికి మనకి మధ్య సంబంధం ఎలా ఉండాలో, అది కానీ సరిగ్గా లేకపోతే మనకు ఎలాంటి తిప్పలు ఉంటాయో దేవుని పిల్లలైన మీరు ఈ కథ నుండి మనం నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం గారు ఉన్నారు. ఆయనకు భార్య శారా గారు ఉన్నారు. ఏకైక భార్య శారా, చాలా అవదాస్తి. కరువు వచ్చిందని తన భార్యని తీసుకొని, అవదాస్తిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. తిరిగి వచ్చేసేటప్పుడు రాజుగారు అబ్రహాం గారికి కానుకలు ఇచ్చాడు. అలాగే శారమ్మకి ఒక మంచి దాసురాల్ని ఇచ్చాడు. ఆమె పేరు హాగర్. అవన్నీ తీసుకొని, ఆ బహుమానాలన్నీ తీసుకొని అబ్రహాం గారు తిరిగి వచ్చేసారు, కానాను దేశానికి వచ్చేసారు. శారమ్మకు ఒక దాసురాలు వచ్చింది, గిఫ్ట్గా ఇవ్వబడింది దాసురాలుగా. ఎవరంటే హాగర్. అప్పటి వరకు శారమ్మ గారు గుడారంలో ఇల్లంతా చదువుకొని పనులన్నీ చేసుకునే బాధ్యతలన్నీ శారమ్మ గారిదే. ఆవిడ వయసు పెరిగిపోయింది, చేయలేకపోతుంది. దేవుని దయ వల్ల నాకు ఒక దాసురాలు వచ్చిందని ఆవిడకి సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆవిడ చక్కగా గుడారంలో కూర్చొని, అమ్మా నాకు తాగడానికి మంచినీళ్ళు తే అనగానే ఆ చిన్నది వెళ్ళి ఆగరు చక్కగా వెళ్ళి మంచినీళ్ళు తెస్తుంది. మరి నాకు స్నానం చేయాలమ్మా, నాకు కొంచెం వేడి నీళ్ళు పెట్టి నాకు స్నానానికి సిద్ధపరచు అంటే ఆ చిన్నది వెళ్ళి చేస్తుంది. అమ్మ నాకు కొంచెం వీపుతోమమ్మ, నాకు కొంచెం శుభ్రంగా స్నానం చేయించు నాకు అంటే చక్కగా స్నానం చేయించి తల స్నానం చేయిస్తుంది హాగరు. మరి నాకు బట్టలు ఉతికి సిద్ధపరచమ్మా అంటే ఆ బట్టలు ఉతికి చక్కగా ఎండబెట్టి మడత పెట్టి శారమ్మ గారికి అందిస్తుంది హాగరు. అమ్మ మరి ఇల్లంతా చిరాకుగా ఉంది, కొద్దిగా సదిరేసేయమ్మా అని చెప్పి అంటే అన్నీ సదిరేస్తుంది. అంటే శారమ్మ గారు చేయాల్సిన పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఆమె దాసి అయిన హాగర్ గారు చేస్తున్నారు. హాగర్ గారు ఒక దాసిగా ఉండి యజమానురాలైన తన శారమ్మ గారు ఏం చెప్తున్నారో ఆ పనులన్నీ కూడా చేస్తారు. యజమానురాలైన శారమ్మ ఏం చెప్తుందో ఆ పనులన్నీ చేస్తుంది. అప్పుడు శారమ్మ అనుకుంది, భలే అమ్మాయి, మంచి అమ్మాయి, చక్కగా చెప్పినవన్నీ చేస్తుంది. ఒకప్పుడు ఈ పనులన్నీ నేను చేసుకునేవాడిని, ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో నాకు ఎంత సౌకర్యం వచ్చింది, నాకు ఎంత సుఖం వచ్చింది అని సంతోషపడుతుంది. అయితే ఆవిడకు ఒక బాధ ఉంది, పిల్లలు లేరని. ఆవిడకి ఒక దుర్దేశం వచ్చింది, దురాశతో కూడిన ఆలోచన వచ్చింది.
ఆమె అనుకుందంటే ఈ దాసి ద్వారా నేను పిల్లల్ని కంటాను, నాకు పిల్లల్ని నేను పొందుతాను అని దేవుని ఆలోచనకు విరుద్ధంగా దురాశతో ఈమెను తీసుకెళ్ళి తన భర్తకు భార్యగా ఇచ్చింది. అంటే దాని అర్థం దాసిగా ఉండవలసిన దానిని తనతో సమానంగా చేసుకుంది. ఇప్పుడు హాగరు దాసి కాదు, శారాలాగా అబ్రహాముకు భార్య. అంటే దాసిగా చేతి కింద అణిగి ఉన్న హాగర్ని తన భర్తకు భార్యగా చేసి తనతో సమానంగా మార్చుకుంది, తన స్థాయిలోకి తెచ్చుకుంది. ఓకే, ఆమె యొక్క గర్భం పండింది, ఆమె గర్భవతి అయింది, ఆమె నీళ్ళు పోసుకుంది, కడుపు, ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు హాగరు గర్భవతి అయింది కదా, ఆమెకు నీరసం వచ్చింది, వామిటింగ్ సెన్సేషన్స్, ఆమె నీరసంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్స్గా ఉంటుంది. కాబట్టి హాగర్ అంటుంది, అమ్మ శారమ్మ, మరి నేను లెగలేకపోతున్నాను, ఇల్లు సదరలేకపోతున్నాను, కొంచెం మీరే సదరండి అంటుంది. శారా ఏమనుకుందంటే, దేవునికి స్తోత్రం, నా ద్వారా పిల్లలు కలగలేదు కానీ ఇదిగో నా యొక్క ఉపాయం, నా ఆలోచన పనిచేసింది, నేను అనుకున్నట్టుగానే నా దాసికి కడుపు పండింది, ఇదిగో నా దాసి ద్వారా నా వారసుడు రాబోతున్నాడు, నా బిడ్డ రాబోతున్నాడు అని ఈవిడ అనుకొని కరిగిపోయి ఈవిడ ఇల్లు సదరడం మొదలెట్టింది. నేను లేకపోతున్నాను కానండి శారా గారు, కొంచెం మంచినీళ్ళు పట్టరండి అంత వెళ్ళి తెచ్చింది. మరి సంతోషం కదా ఈవిడికి, మరి ఈవిడే కదా, నువ్వేం కదలొద్దు, ఎందుకంటే మా వారసుడు మీ కడుపులో ఉన్నాడు, నువ్వు అలా కూర్చో, మంచినీళ్ళే కదా నేను తెస్తాను అని ఈవిడ తేవడం మొదలెట్టింది. బట్ల నువ్వు ఉతుక్కో, వారసుడు నీ కడుపులో ఉన్నాడు, నువ్వు అలా ఉండు, నేను ఉతుకుతానని ఈవిడ ఉతకడం మొదలెట్టింది. ఇక దాసిగా హాగరు చేయాల్సిన పనులని ఎవరు చేస్తున్నారు? శారమ్మ గారు చేస్తారు. ఇది కనిపెట్టిన హాగరు మెల్లగా పనులన్నీ కూడా ఎవరికి అప్పచెప్తూ మొదలెట్టింది? శారమ్మ గారికి. పిండి పిసిగే పని, అట్లేసే పని, టిఫిన్లు పెట్టే పని, భోజనాలు పెట్టే పని, ఇలా అన్ని పనులు మెల్లగా అప్పచెప్పేసి ఆవిడ యజమానిగా మారిపోయింది. తెలియకుండానే శారమ్మని దాసురాలిగా మార్చింది. చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది, హీనంగా చూడడం మొదలుపెట్టింది. ఇంకా మంచినీళ్ళు పట్టరాలేదేంటి, ఇంకా పిండి పిసకలేదేంటి, ఇంకా రొట్టెలు వేయలేదేంటి, ఇంకా కూర వండలేదేంటి, ఇంకా బట్టలు ఉతకట్లేదేంటి, ఇల్లంతా ఎలా ఉందేంటి, ఎవరు చేస్తారు అన్నట్టుగా మాట్లాడతారు. ఓహో ఏంటిది, శారమ్మ గారికి అప్పుడు అర్థమైంది, ఏంటిది ఏదో కొద్ది తేడాగా ఉందేంటిది అనుకుంది ఆవిడకి అర్థమైపోయింది, నా దాసురాలు ఇప్పుడు నాకు యజమానురాలుగా మారింది, నన్ను దాసురాలుగా చేసి నా మీదే అజమాయిషి చేస్తుంది. ఆవిడకి అర్థమైపోయింది, నేను నెత్తి మీద పెట్టుకున్న నా దాసురాలు నాకు యజమానిగా మారి నన్ను ఇప్పుడు శాసిస్తుంది, ఆశిస్తుంది, నన్ను ఆదేశిస్తుంది, నన్ను చిన్న చూపు చూస్తుంది అన్న విషయం అర్థమైపోయినప్పుడు ఏడవటం మొదలుపెట్టింది. లబోదిబోమని ఏడవటం మొదలుపెట్టింది. ఈరోజు ఇదే జరుగుతుంది. విశ్వాసులైన సహోదరులు సోదరిమణులు, ప్రారంభంలో దేవుడు మనకి ధనాన్ని ఎలా ఇచ్చాడు? మనకి ఐగుప్తు రాజు శారమ్మ గారికి గిఫ్ట్గా ఏమిచ్చాడు? ఆగర్నిచ్చాడు. అలాగే దేవుడు కూడా మనకి గిఫ్ట్గా ఏమిచ్చాడు? ధనాన్ని ఇచ్చాడు. మరి ఆ ధనాన్ని ఏం చేయాలి? మనం దాసుడుగా వాడుకోవాలి. దాసురాలుగా వాడుకొని మన చెప్పు చేతుల్లో పెట్టుకొని మన చేతి కింద అణిగి ఉండేలా చేసుకొని దాని ద్వారా మన పనులన్నీ చేసుకోవాలి. మన ఇంట్లోకి ఉప్పు కావాలా, కారం కావాలా, అన్నం కావాలా, బియ్యం కావాలా, కూరగాయలు కావాలా, ఏం కావాలో దాంతో రప్పించుకోవాలి. నువ్వు వెళ్ళకూడదు, దాంతో నువ్వు రప్పించాలి. నువ్వు చేయకూడదు, దానితో నీకు ఇంట్లోకి ఏం కావాలో ఆ ధనంతో నువ్వు చేయించుకోవాలి. అంటే ధనాన్ని నీ ఇంటి అవసరాల కొరకు వాడాలి, నీ పనివాడిగా నువ్వు వాడాలి. నీ ఇంట్లో బీరో కావాలా,
కుర్చీ కావాలా, గ్లాసులు కావాలా, లేదా గ్యాస్ బండి కావాలా, ఏదైతే నీ ఇంటికి అవసరమో దానిని ధనం ద్వారా మనం తెచ్చుకోవాలి. ధనాన్ని దాసుడుగా మన పనివాడిగా వాడుకోవడం అంటే అర్థం. కొన్ని రోజులైన తర్వాత ఈ విశ్వాసికి ఒక ఆలోచన వస్తుంది. ఓహో, డబ్బు ఉంటేనే బియ్యం వస్తున్నాయి, డబ్బుతోనే ఇవన్నీ వస్తున్నాయి, డబ్బుతోనే బియ్యం వస్తుంది, డబ్బుతోనే కాయగూరలు వస్తున్నాయి, డబ్బుతోనే గ్యాస్ బండ వస్తుంది, స్టవ్ వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది, టీవీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఓహో, డబ్బుంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు డబ్బున్నవాడిని అయిపోతే నేను గొప్పవాడిని అయిపోతాను, ఈ లోకంలో నేను సుఖంగా బ్రతకొచ్చు, గౌరవ ప్రతిష్టలు, నా జీవితానికి ఒక భద్రత ఉంటుంది అని ఒక దురాలోచన విశ్వాసిలో ప్రారంభమవుతుంది. అప్పుడు అతడు నేను ధనవంతుణ్ణి అవ్వాలని అనుకుంటాడు. ధనాపేక్ష, ధన వ్యామోహము అతని హృదయంలోనికి ప్రవేశించి నువ్వు ధనవంతుడు కావాలి, నీకు కావలసినవన్నీ నువ్వు కొనుక్కోవాలి, నువ్వు ధనవంతుడుగా మారాలి అనే ఒక దురాలోచన విశ్వాసలో మొదలవుతుంది. అప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తాడు? ఇప్పుడు దానికోసము ధనాన్ని తీసుకొని వచ్చి తన నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆ రోజే ధనము ఆ విశ్వాసితో సమానమవుతుంది. అంతకంటే మించి అతని తల మీదకి వెళుతుంది. అది యజమానుడిగా మారుతుంది. ఒకప్పుడు విశ్వాసి తన దగ్గరున్న ధనాన్ని తనకు నచ్చినట్టుగా వాడుకునేవాడు, తనకు ఉపయోగకరంగా ఉపయోగించుకునేవాడు. కానీ ఈరోజు ఎప్పుడైతే ధనం అనేది నెత్తి మీదకి వెళ్ళిందో అప్పుడు ధనం వచ్చినట్టు అడిగి వెళ్ళిపోద్ది, బీరువాలోకి, అకౌంట్లోకి భద్రంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు అదేమో బీరువాలో భద్రంగా ఉంటుంది, అదేం చెప్తుంది అంటే నన్ను కదపకో, నువ్వే బయటికి వెళ్ళి సంపాదించుకురా, ఇంకా పుట్టరా, వెళ్ళు, త్వరగా వెళ్ళు, పగలంతా వెళ్తే సరిపోదు, నైట్ కూడా వెళ్ళు, రెండో పూట వెళ్ళు, మూడో పూట వెళ్ళు, నాలుగో పూట వెళ్ళు, బిజీ అయిపో, సంపాదించు. భారతదేశంలో ఉండి చేస్తే ఏమవుతుందో 10,000 20,000 అవుతుంది. అది అమెరికా వెళ్ళావు అనుకో ₹1,00,000 వెళ్ళు అంటే వెళ్ళిపోతుంది. వెళ్ళు అంటే వెళ్ళిపోతున్నారు అంటే దాన్ని ఏంటారు? బానిస, నువ్వు బానిసగా మారిపోయావు. అది చెప్తుంది, నువ్వు వెళ్ళిపోతున్నావు. అది చెప్పింది అడిగి వెళ్ళిపోండి, వెళ్ళిపోతున్నావు. ఎవరిని వదిలేస్తున్నావు? కుటుంబాన్ని వదిలేస్తున్నావు, లేదా నీ ఇంటిని వదిలేస్తున్నావు, లేకపోతే నీ సమాజాన్ని వదిలేస్తున్నావు, సంఘాన్ని వదిలేస్తున్నావు, నీ విశ్వాస జీవితాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఎవరు చెప్పారని? ధనం చెప్పింది. అంటే ఎవరిని ఆదేశిస్తున్నారు? నువ్వు ధనాన్ని ఆదేశిస్తున్నావా? ధనము నిన్ను ఆదేశిస్తుందా? ధనమే బీరువాలో భద్రంగా ఉండి, అకౌంట్లో భద్రంగా ఉండి నిన్ను ఆదేశిస్తుంది. ఎల్లు, సమకూర్చు, నన్ను సమకూర్చు, పట్రా అంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పినట్టుగా ఆడుతున్నారు? ధనం చెప్పినట్టుగా నువ్వు ఆడుతున్నావు. ధనమేమో నీకు యజమానురాలైంది, నువ్వేమో దానికి దాసురాలుగా మారి. ఆ రోజు దాసురాలుగా వచ్చిన ఆగరు శారాకి యజమానురాలుగా మారి శారమ్మకి ఆదేశాలు చెప్పడం ప్రారంభించింది, శారమ్మతో పనులు చేయించడం ప్రారంభించింది. అలాగే ఈరోజు దాసుడుగా వచ్చిన ధనము మనకి యజమానుడిగా మారి మన చేతే పనులు చేస్తాం. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు మాత్రం ఇంటికి బయటికి వెళ్ళి పని చేసి అవి చేసి ఈ చేసి నన్ను ఇంకా ఎక్కువ సంపాదించు. ధనం. ఈ ధనం ఎంత బిజీ చేస్తుందంటే దేవుని దగ్గరికి రావడానికి కూడా సమయం ఉండదు, సత్క్రియలు చేయడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, బైబిల్ చదవడానికి సమయం ఉండదు, కనీసం పిల్లల్ని దేవుళ్ళో పెంచడానికి కూడా సమయం ఉండదు. అసలు అది విశ్వాస జీవితం? అది కానీ ఎప్పుడో ఎగిరిపోయింది విశ్వాస జీవితం. ప్రార్థన లేని జీవితం, బైబిల్ చదవడానికి సమయం లేని జీవితం, పిల్లల్ని దేవుళ్ళో పెంచడానికి, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి సమయం లేని జీవితం, పిల్లల్ని దేవుళ్ళో పెంచడానికి సమయం లేని జీవితం, సంఘానికి కూడా రాలేని జీవితం. అది విశ్వాస జీవితమా? కానీ కాదు. నువ్వు విశ్వాసవి కాదు, డబ్బుకు బానిసవే. అప్పుడప్పుడు వచ్చి సంఘానికి వచ్చి, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ, అప్పుడప్పుడు వాక్యం చదువుతూ, అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కుటుంబ ప్రార్థన చేస్తూ నామకార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవుడివే తప్ప నిజానికి నీ విశ్వాసం ఎప్పుడో పోయింది.
నువ్వు ఇప్పుడు దేవునికి దాసుడు కాదు, ధనానికి బానిసవి. నువ్వు దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం లేదు, నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకటం లేదు, నువ్వు వెతికేది ధనాన్ని. ఎప్పుడైతే ధనాన్ని వెతకాలని ఏ రోజైతే నువ్వు నిర్ణయించుకున్నావో ఆ రోజే ఆ ధనము నీకు యజమానుడిగా మారింది, నువ్వు ఆ రోజే డబ్బుకు బానిసగా మారి. అట్టు తిరగబడింది. హాగరు యజమానురాలుగా అయింది, యజమానురాలైన శారయేమో బానిసగా మారింది. ఈరోజు బానిసగా ఉన్న ధనమేమో యజమానుడిగా మారాడు, యజమానుడివైన నీవు బానిసగా మారాడు. అట్టు తిరగబడింది. స్థానాలు తారుమారైనవి. ఎప్పుడైతే స్థానాలు తారుమారైనయో ఆ రోజే మనము దేవుని నుండి వేరైపోయాం, విశ్వాస జీవితాన్ని కోల్పోయాం. ఒక అద్భుతమైన మాట తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ పత్రిక, తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అంటే ధనాపేక్ష, ధనవంతులైపోవాలి, ధనాన్ని సంపాదించాలి అని అపేక్ష కలిగిన వారు శోధనలోను ఊరిలోను ఎందుకనగా ఎవరికి కీడు? విశ్వాసులకి. నీకెప్పుడైతే ధనాపేక్ష అనే పిచ్చి మన మదిలోకి వచ్చిందో ఆ రోజే మన జీవితంలో కీడు అనేది మొదలవుతుంది. కొందరంటే విశ్వాసులలో కొందరు అని అర్థం. ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి అంటే సౌలు మహారాజు అంట ఆయన కత్తి తీసుకుని ఆయనే పొడుచుకున్నాడట. ఏమయ్యాడట? చరిత్ర తెలీదా? సౌలు మహారాజు తాను పొడుచుకున్నాడట. ఏమయ్యాడట? చచ్చిపోయాడు. తాను పొడుచుకుంటే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంటే ఏ రోజైతే ధనాన్ని నువ్వు ఆశించి ఆ ధనాన్ని నీకు యజమానుడిగా మార్చుకున్నావో, ఏ రోజైతే ధనం చెప్పిన చెప్పు చేతల్లోకి నువ్వు వెళ్ళావో ఆ రోజునే నువ్వు విశ్వాస జీవితం నుంచి తొలగిపోయావు సోదరా. ఆ రోజునే నువ్వు దేవుని చేతుల్లో నుంచి తొలగిపోయావు సోదరి. ఆ రోజే నిన్ను నువ్వు చంపుకున్నావు, నీ విశ్వాస జీవితాన్ని చంపుకున్నావు. ఆ రోజే నిన్ను నువ్వు చంపుకున్నావు. ఎంత దౌర్భాగ్యం అండి! ఎంత కష్టపడితే, ఎంత పశ్చాత్తాపడితే, ఎంత మారు మనసు పొందితే వచ్చింది ఈ విశ్వాసం. యేసు ప్రభు శిలువ త్యాగాన్ని చూసి పశ్చాత్తాపడి ఏడిస్తేనే కానీ ఈ రక్షణ రాలేదు. అలాంటి ఈ రక్షణని డబ్బు కోసం వదులుకున్న పరిస్థితిలోకి మనం వచ్చేసాం. కానీ మనకు తెలియదు అసలు మనం రక్షణ కోల్పోయామని, విశ్వాసం నుంచి తొలగిపోయామని, మనల్ని మనమే పొడుచుకుని చంపుకున్నామని, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా లేవని, ధనానికి దాసులుగా ఉన్న విషయం నీకు తెలుసా? తెలియదు. నిన్ను ఒక భ్రమలో ఉంచింది సాతాను, నన్ను ఒక భ్రమలో ఉంచింది సాతాను. చెప్తున్నానండి, తెలియదు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనం డబ్బు వ్యామోహంలో పడ్డామన్న విషయము మనకి తెలియదు. అంత మెత్తగా కోస్తుంది గొంతుక డబ్బు సాతాను యొక్క దూత. ఒక దైవజనుడు అన్నమాట, డబ్బు మంచి దాసుడు, డబ్బు ఘోరమైన యజమానుడు, చెడ్డవాడైన యజమానుడు. మీకు అర్థమైందా? డబ్బు దాసుడుగా ఉంటే మంచి దాసుడిగా ఉంటాడు, కానీ ఆడు యజమానుడిగా మారాడు, వాడు ఒక క్రూరమైన యజమానుడు. మనం ఎప్పుడైతే మనల్ని యజమానులుగా మార్చుకున్నామో ఆ రోజునే కత్తి తీసుకొచ్చి మన విశ్వాసాన్ని పొడి చేస్తాడు. ఆ రోజు నుంచి మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి. లోకం కోసం, ఈ లోక జీవితాల కోసం మనం ఆలోచించడం మొదలుపెడతాం.
పిల్లలు భక్తిగా ఉన్నారా లేదా, వాళ్ళకి ప్రార్థన నేర్పాలా లేదా, వాళ్ళకి బైబిల్ నేర్పాలా లేదా అనే ఆలోచన కూడా మనకు ఉంటుంది. తీరిక లేదండి అంట. ఏంటి తీరిక లేదు? ప్రార్థన చేసుకోవడానికి తీరిక లేదు, బైబిల్ చదువుకోవడానికి తీరిక లేదు, ప్రార్థనకు రావడానికి తీరిక లేదు, దేవుని గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తీరిక లేదు. ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకంటే నువ్వు డబ్బుకు బానిసగా మారి, డబ్బు యజమానుడిగా మారి నీ విశ్వాస జీవితాన్ని ఎప్పుడో చంపేసింది. అందుకే నువ్వు సన్నగిలిపోయావు. నీ దృష్టిలో ఇప్పుడు డబ్బే ముఖ్యం, దేవుడి కంటే డబ్బే ముఖ్యం. నా దృష్టిలో ఇప్పుడు దేవుడి కంటే ధనమే గొప్ప విషయం. అర్థమవుద్దండి. ఏదో ఒక రోజు విశ్వాస జీవితానికి అర్థమవుద్దండి. శారమ్మకు అర్థమైనట్టుగా ఒకానొక రోజున శారమ్మ గారికి అర్థమైంది, ఏంటిది ఇదేదో తేడాగా ఉంది. హాగరు దాసురాలు కదా, నేను కదా యజమానురాల్ని, ఏంటి తాను చెప్తుంది ఏంటి, నేను చేయడం ఏంటి, అన్నం ఇంకా ఉండలేదని అదంటం ఏంటి, నేను పట్టడం ఏంటి, ఏంటిది, ఎక్కడో తేడా కొట్టింది. నేను తప్పు చేశాను, ఏదో తేడాగా ఉంది ఇక్కడ. యజమానురాలుగా ఉండాల్సిన నేను దాసురాలుగా ఉన్నానేంటి, పని చేయించుకోవాల్సిన నేను పని చేస్తున్నానేంటి, ఏదో తేడాగా ఉందని అర్థమైంది, గ్రహించుకుంది. నేను చేసిన తప్పు వలన బానిసగా ఉండవలసిన ఆగరు యజమానిగా మారి నన్ను రాసి రంపాన పెడుతుంది. నేను తప్పు చేశానని అప్పుడు అర్థం చేసుకుంది. ఎక్కడైతే తప్పు చేసిందో అక్కడే కరెక్షన్కి వెళ్ళింది. చూడండి, ఎక్కడైతే భారీగా ఇచ్చి తప్పు చేసిందో అక్కడ అదే పాయింట్కి వెళ్ళి అబ్రహాము జీవితంలో నుంచి ఆగర్ని లాగి ఇంటిలో నుంచి బయటికి పంపించింది. మరి ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఆగరు భారీగా ఉన్నంతకాలం, ఆ అబ్రహాము దగ్గర భారీగా ఉన్నంతకాలం తన పరిస్థితి అంతే. తనకు అర్థమైపోయింది, నేను తప్పు చేశాను, భారీగా నా భర్తకి భారీగా ఇచ్చి నేను తప్పు చేశాను, నేను ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి, లేదంటే నేను జీవితకాలం అంతా బానిసగా బతకాలని గ్రహించిన సారమ్మ ఏం చేసిందంటే, మరి గర్భిణీగా ఉన్నా సరే ఆవిడ కాస్త కఠినం చేసుకొని హాగర్ని ఇంటిలో నుంచి బయటికి పంపించింది. ఇప్పుడు ఎవరు యజమానురాలు? ఆ ఇంటికి ఇప్పుడు యజమానులు ఎవరు? మాల. అంటే తన గుడారములో నుంచి ఆగరును బయటికి గెంటేస్తేనే కానీ మరలా శారమ్మ ఎవరుగా మారింది? యజమానురాలుగా మారింది. పో బయటికి, నా ఇంటిలో ఉండడానికి వీలేదు, బయటికి వెళ్ళిపోని పంపించేసింది. శారమ్మ మరలా యజమానురాలుగా మారింది. విషయం తెలుసా? ఎప్పుడైతే నువ్వు లేకపోయినా పర్వాలేదు, విషయం చెప్పమంటారా? ఆమె కడుపులో ఎవరున్నారు? వారసుడు ఉన్నాడు, ఆయన నాకు వద్దు, నీ బెనిఫిట్స్ నాకు వద్దు, నీ బెనిఫిట్స్ నాకు వద్దు, వెళ్ళిపో. నాకు నా భర్త అబ్రహామే నాకు ముఖ్యం. అబ్రహాము ఉంటే చాలు, నాకు 7 కొడుకులతో సమానం. నా భర్త నాకు ఉంటే చాలు, నేనే నా భర్తకు భారీగా ఉంటాను, నువ్వు వద్దు అని పంపించేసాను. జాతర చూడండి, హాగరు వెళ్ళిపోయి, చూడండి ఆది కాండము చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. హాగరు వెళ్ళిపోయింది. 16వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, దేవుని దూత ఒక సలహా ఇస్తుంది ఆగరుతో. యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని చెప్పాను. అప్పుడు ఆగరు బుద్ధి తెచ్చుకుని మరలా తిరిగి వచ్చి శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా తప్పైపోయింది, నీ చేతి కింద ఉంటానమ్మా అని అంటే, అప్పుడు శారమ్మ గారు మరలా ఆగరిని చేర తీసుకుని చేతి కింద దాసురాలుగా పెట్టుకుంది. అంటే యజమానుడిగా మారిపోయిన ఆగరు ఇప్పుడు ఎలా మారారు?
దాసురాలుగా మరలా మారింది. ఇది మీకు అర్థమైతే మీకేం అర్థమై ఉంటుందో, మీరు తెలివైన వాళ్ళు నాకంటే మీకు అర్థమై ఉంటుంది. ధనం మరలా దాసుడిగా మారాలి అంటే నీ హృదయంలో గూడు కట్టుకున్న ధనాన్ని బయటికి పంపించు. ధనం మీద ఉన్న ఆశని, ధనం మీద ఉన్న అపేక్షని బయటికి గెంటు. ధనమా నువ్వు నాకు అవసరం లేదు, నీ వలన నేనేం బ్రతకటం లేదు. యేసుప్రభు అన్నాడే, రొట్టె వలన నేను బ్రతకటం లేదు, దేవుని మాట వలన నేను బ్రతుకుతున్నాను. అదే మాట ఇప్పుడు చెప్పండి ధనంతో. సాతానుది ఇదే చెప్పండి. ధనంతోనే నాకు అన్నీ రావడం లేదు, ధనంతోనే నేను బండి కొనుక్కోవడం లేదు, ధనం వల్లనే నేను ఇల్లు కట్టుకోవడం లేదు, ధనం వల్లనే నాకు తిండి రావడం లేదు. ఆ ధనాన్ని ఇచ్చే దేవుని వలనే నాకు ఇవన్నీ సమకూడుతున్నాయి. నాకు ఈ ధనం అవసరం లేదు. ధనం వలన కాదు, దేవుని కృప వలన నాకు వస్తున్నాయి. నాకు ధనం కంటే నా దేవుడే నాకు ముఖ్యం. నాకు సంపాదన తక్కువైనా పర్వాలేదు, నా బిడ్డల్ని దేవునిలో పెంచడానికి సమయం కావాలి. నా సంపాదన తక్కువైనా పర్వాలేదు, ఇండియాలో జీతం 10,000 పర్వాలేదు, అమెరికాలో జీతం ₹1,00,000, ఇండియాలో జీతం 10,000, నా కుటుంబం తప్పనే నేను అక్కడ 10,000తోనే నేను బతుకుతాను. వేరే దేశానికి వెళ్ళి ₹1,000 సంపాదించడం కంటే నా ఇంటిలో ఉండి నా భార్యని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని దేవునిలో నడిపించుకుంటాను. నాకు చాలు. నాకు ధనం కంటే దేవుడే ముఖ్యమని మీరు చెప్పాలి, నేను చెప్పాలి, మీరు చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ మాట అని ఆ ధనాపేక్షను మన హృదయంలోంచి బయటికి గింటేస్తామో ఆ రోజే యజమానుడిగా ఉన్న ధనం మరలా వెనక్కి తిరిగి వచ్చి ఎలా మారుతుంది? దాసురాలుగా ఉంది. ధనం మరలా మీ చేతి కిందకి రావాలంటే ధనాన్ని మనం ఏం చేయాలి? మన హృదయంలో నుంచి. ఈ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము, అంటే నీ హృదయంలో ఉన్న ఆ ధనాపేక్షని, ధనాన్ని సంపాదించాలని వ్యామోహం నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ వ్యామోహం నుంచి బయటకు వచ్చి నేను పరిగెట్టి పాలు తాగను, నిలబడి నీళ్ళు తాగుతాను అనుకునే స్థితిలోకి వస్తే జాతీయ, అప్పుడు మరలా ధనం కాస్త ఎక్కడికి వస్తుంది? మళ్ళీ కాళ్ళగాడికి వస్తుంది, మనకి దాసురాలుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల మీ ధనం తగ్గొచ్చు, మీ రాబడి తగ్గొచ్చు, మీ సంపాదన తగ్గొచ్చు, మీ పొరుగింటి వాళ్ళ కంటే మీ ధనం తక్కువగా ఉండొచ్చు. కానీ అడిగే మాట తెలుసా? నేను చెప్పే జాతకు వినండి, బైబిల్ చెప్పే జాతకు మంచి మాట వినండి. మనం అందరం వినాల్సిన మాట. 3 వచనాలు చదువుతానండి. ఆ వచనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి. మొదటిగా కీర్తనలు, కీర్తనలు త్వర దీని టైం అయిపోతుంది మనకి, అలా ఆఫీస్ కలుపుకుంది. కీర్తనలు 37వ అధ్యాయం 16వ వచనం. కీర్తనలు 37. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి కలిగినది కొంచెమై ఉండొచ్చు. ధనాపేక్ష వదిలేసిన నీవు కొంచెమే సంపాదించవచ్చు, కానీ నీతిమంతుడిగా నువ్వు సంపాదించిన ఆ కొంచెము బహుమంది భక్తిహీనుడు సంపాదించిన ధన సమృద్ధి కంటే శ్రేష్టం. అది అంటే ఏంటి తెలుసా? ఆయన 4 అంతస్తుల్లో కూర్చుని ఏడుతూ బతుకుతాడు, నువ్వేమో రేకుల షెడ్లో కూర్చుని హాయిగా బతుకుతావు. అది నువ్వు 1 అంతస్తులో కూర్చుని హాయిగా బతుకుతావు, నెమ్మదిగా బతుకుతావు, రోగాలు లేకుండా బతుకుతావు, సంతోషంగా బతుకుతావు, హాయిగా ప్రతిరోజు పప్పు అన్నం తింటూ హాయిగా బతుకుతావు. సామెతలు 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయంగా డబ్బు సంపాదించాలని ఎప్పుడైతే అనుకున్నామో అన్యాయాన్ని కూడా తొక్కడం మొదలు పెడతాం, అన్యాయం చేయడానికి కూడా ఇష్టపడిపోతాం. ఓ బ్రదర్ని అడిగాను, బ్రదరు మరి ఈ పని మీరే చేయొచ్చు కదా అని, సంపాదన బాగుంది, ఈ పని మీరే చేయొచ్చు కదా అని బ్రదర్ని అడిగితే, లేదండి
మీకు అనుభవం ఉంది, మీకు ఆ రంగంలో అనుభవం ఉంది కాబట్టి మీరే చేయొచ్చు కదా అని అంటే, నేను చేయనండి బ్రదరు. ఎందుకనంటే అది అన్యాయముతో కూడిన అబద్ధాలతో కూడిన మార్గం. దానివల్ల వచ్చే వచ్చుబడి ఎక్కువే కానీ రాబడి ఎక్కువే కానీ అది అన్యాయంతో కూడిన మార్గం. రెండోదిగా దేవునికి సమయాన్ని ఇచ్చే తీరిక ఇక అందులో ఉండదు. ఇక అందులో కానీ నేను వెళ్ళానంటే ఇక దానికే అంకితం కావాలి. నేను నా కుటుంబాన్ని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చేంత ఖాళీ కూడా నాకు ఉండదు. కాబట్టి నేను చెయ్యనండి అని ఆయన అందులో ఒక పనివాడిగానే మిగిలిపోయాడు. ఆయన అనుకుంటే అనుకున్న అనుభవం ద్వారా ఆయన అదే చేయగలడు, ఆయన చేయగలడు. కానీ ఎందుకు చేయటం లేదు? అన్యాయముగా వచ్చి రాబడి కంటే ఇప్పుడు ఆయన జీవితంలో ఏం నెరవేరుతుందండి? ఆయన జీవితం నేను చెప్పమంటారా? ఆ అన్యాయమైన మార్గాన్ని ఎంచుకున్నవాడు డబ్బు బాగా సంపాదించవచ్చు, కానీ అది అన్యాయమైందని దేవునికి సమయాన్ని ఇవ్వడానికి కూడా తిరిగి లేని పని అని అది వ్యాపారం అని భావించి మానేసినటువంటి ఆ సహోదరుడు తక్కువే సంపాదించవచ్చు. కానీ నేను అడుగుతున్నాను చూడండి, డబ్బు సంపాదించిన ఆ సోదరుడు లేకపోతే ఆ వ్యక్తి రోగాలతోనూ ఇబ్బందులతోనూ కష్టాలతోనూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా బతుకుతాడు. తక్కువ సంపాదించిన ఆ విశ్వాసం ఉన్నాడే సహోదరుడు, త్యాగం చేశాడే, అతను మాత్రం నెమ్మదిగా బతుకుతాడు. తక్కువే ఉండొచ్చు. అదే ఇక్కడ మాట అంటున్నాడు, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠ. మళ్ళీ ఇందులో కొంతమంది పాప పరిహారార్థ బలులు అర్పిస్తాడు. ఎలా అండి? అన్యాయంగా వచ్చే సంపదని మళ్ళీ సంపాదిస్తూ మళ్ళీ అందులోంచి తీసి మళ్ళీ దేవునికి ఇస్తారు. నా బాబే, నువ్వేదో న్యాయంగా సంపాదించినట్టు మళ్ళీ దాంట్లోని తీసి మళ్ళీ దేవునికి, అంటే పాప పరిహారార్థం వచ్చేది వద్దు, వదిలేసాయి. ఒకళ్ళు తీసుకున్నావా తిరిగి ఇచ్చేసే, నాకు వద్దండి దేవుడు చెప్తున్నాడు, మా దేవుడు చెప్పాడు, లేదంటే నా మనసు ఒప్పుకోవట్లేదండి అని ఇచ్చేసాను. అది ఎంతైనా సరే, 1,00,000 రూపాయలైనా సరే వెనక్కి ఇచ్చేయండి. మంది కానప్పుడు మంది కాదు. ప్రశాంతంగా బతకొచ్చాను, హాయిగా బతకొచ్చు. నెక్స్ట్ ఇంకో వచనం చెప్తాను. 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెం శ్రేష్టం. అంటే విస్తారమైన ధనవంతుడికి, ధనం ఉన్నవాడికి ఏముండదు? నెమ్మది ఉండదు. భయభక్తులతో కూడిన వాడికి ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది, కానీ వాడికి నెమ్మది ఉంటుంది. ఇప్పుడు ఈ 3 వచనాలు చదివితే నాకు ఇటువరకు ఈ 3 వచనాలు అక్కడక్కడ దొరికాయి, ఒకేసారి దొరికాయి కాదు, కానీ లాభం లేదని చెప్పి ఒక చోటను రాసుకుంటాం మొదలెట్టాను. ఈ 3 వచనాలు చదివితే మీకు ఏమవుతుందని చెప్పండి? యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వాడికి, నీతి కలిగిన వాడికి, నీతిని అనుసరించే దేవునికి భయపడి బతికేవాడికి ఎక్కువ ఉంటుందా కొంచెం ఉంటుందా? ప్రభుదోషం ఎప్పుడు కొంచెమే ఉంటుంది. నీ అంటే కొంచెమే అంటే ఎక్కడ అర్థం? నీ స్థాయిలో ఉన్న వారందరికంటే నీకు తక్కువే ఉంటుంది. నీ లెవెల్లో, మీ ఫ్యామిలీ లెవెల్లో ఉన్న వాళ్ళందరికంటే నీవే తక్కువగా ఉంటావు. నీ సమకాలికుల్లో నీతో పాటు చదువుకున్న వారందరిలో కంటే నీదే చిన్న ఉద్యోగం ఉంటుంది. ఇక అర్థమవుతుందా? ఆడేమో సాఫ్ట్వేర్ చేస్తాడు, నువ్వేమో చిన్న నౌకరీ జాబ్ చేస్తావు. అలా ఉంటుంది. నువ్వేమనుకుంటావు? నాతో పాటు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు అయిపోయారు, నేనేమో ఇక్కడ నౌకరీ పని చేస్తున్నాను అని నువ్వు అనుకుంటా. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ మేస్త్రీలు అయిపోతారు, మనమేమో కూలీ పని వాళ్ళగానే ఉంటాం. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు అయిపోతారు, మనం ఇంకా ఆటో తోలుకుంటానే ఉంటాం, లేదా బ్రష్ పెట్టుకుని పెండింగ్ వేస్తూనే ఉంటాం. మన సమకాలికులందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు, మనం మాత్రం కింద ఇంకా అక్కడే ఉంటాము, మనకు వచ్చే రాబడి చిన్నగానే ఉంటుంది. మరి బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వారికి విస్తారమైన ధనం ఉంటుందా కొంచెం ఉంటుందా? కొంచెమే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును. ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు బోధలండి. ఇవన్నీ కూడా ఏంటంటే మాయ చేస్తున్నారు. నిజంగా నీతిగా బతికేవాడికి నీ లెవెల్లో, నీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికంటే నీకే తక్కువగా ఉంటుంది.
కానీ విషయం చెప్పమంటావా? ఇందులో దేవుడు దాచిన మేలేంటి చెప్పమంటావా? వాళ్ళందరూ నీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, నీకంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, కానీ వాళ్ళకి నెమ్మది ఉండదు. కానీ నువ్వు వాళ్ళకంటే తక్కువలో ఉండొచ్చు, తక్కువ సంపాదించి ఉండొచ్చు, కానీ నువ్వు నెమ్మది కలిగి, అది తేడా. నీకు ఎప్పుడు నెమ్మది ఉంటుంది. నీ భార్య, నీ కోకిట ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. నీ కోకిట, నీ భార్య ఒలివ మొక్కల వలె ఉంటుంది. అలాగే నీ పిల్లలు నీ భోజన బలపు చుట్టూ ఒలివల మొక్కల వలె ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నెమ్మది లేని విస్తారమైన ధనం మీకు కావాలా? ఆ రోజు ఈ ధనం మీకు యజమానుడిగా మారితే నానా కష్టాలు మొదలవుతాయి. మీకు ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి ధనాన్ని కావాలని మీరు కోరుకుంటారో ఆ రోజు అదృష్టం మీకు అదృష్టం లభించి ధనం విస్తారంగా మీరు సంపాదించిన మీ జీవితంలో నెమ్మది అనేది, దేవుడే మీకు యజమానుడిగా ఉంటే మీకు వచ్చే రాబడి చిన్నగా ఉన్నా సరే మీరు ఎంతో నీతిగాను, క్షమించండి, ఎంతో నెమ్మదిగాను, శ్రేష్టముగాను, సుఖముగాను, సంతోషంగాను జీవిస్తారు. దేవుడు యజమానుడిగా ఉంటే చింత లేదండి. ధనం యజమానుడిగా మారితే ఆ రోజు నుంచి అన్నీ చింతలేనండి. అలాంటి అభిప్రాయం కలిగినను బాగా డబ్బున్నవాడిని అయిపోవాలని ఏ రోజైతే నువ్వు అనుకుంటావో అది లేకపోను, నిత్యముగా అది రెక్కలు ధరించుకుని వెళ్ళిపోను. మీ ఇంటికాడ ఒక రంగుల పక్షి వచ్చి వాలినట్టుగా చూసుకోవడమే మనం. ఆహా భలే ఉందే ఈ రంగుల పక్షి అని నువ్వు అనుకున్నంతసేపు బాగానే ఉంటుంది. లేదు పట్టుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? ఎగిరి వెళ్ళిపోద్ది. అలాగే ధనాన్ని దేవుడు పంపించినప్పుడు దాన్ని వాడుకోవడమే. ఓహో ఇదేదో బాగుందని చెప్పి ధనాన్ని గట్టిగా లాగాలనుకున్నావు అనుకో, అది నీ నుంచి ఎగిరిపోద్ది. నువ్వు ఎప్పటికీ అవ్వలేవు. విశ్వాసుని చెప్తున్న జాతగారండి, విశ్వాసులు ధనవంతులైపోవాలని ఆశపడితే ధనం మనం చూసి ఏమవుద్దట? పారిపోద్ది. అంటే దొరకదు. కాబట్టి నేను ఇంకో విషయం చెప్పమంటారా? పక్షి వచ్చి మన ఇంటి మీద వాలాలంటే మీరేం చేయాలి? ఏం చేయకూడదు. అర్థవుందా? ఏం చేయకుండా ఉంటే అది వస్తుంది. అలాగే ధనం కూడా మన ఇంట్లో వచ్చి వాలాలి అంటే మనం ఏం చేయకూడదు. అంటే నా ఉద్దేశం ధనాన్ని సంపాదించాలని ఆశ మనలో ఉండకూడదు.